గత వైసీపీ ప్రభుత్వం ఏ అంశాలపై ప్రాధాన్యత ఇచ్చి భారీగా నిధుల్ని ఖర్చు పెట్టిందో అలాంటి వాటిపై ఇప్పుడు కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం ఐప్యాక్ వాలంటీర్ల వ్యవస్థపై ఫుల్ ఫోకస్ పెట్టి భారీగా నిధులను ఖర్చు పెట్టింది. అయితే ఆ నిధులు సక్రమంగానే ఖర్చయ్యాయా లేక పక్కదారి పట్టాయా అన్న దానిపై కూటమి సర్కార్ ఇప్పుడు లెక్కలు తీస్తోంది. అలాంటి వాటిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోందట. గత వైసీపీ ప్రభుత్వం ఐప్యాక్కి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేది. వైసీపీ అంటే ఐప్యాక్, ఐప్యాక్ అంటే వైసీపీ అనేంతలా ఈ రెండింటి మధ్య ప్రాధాన్యత ఉండేది. ఇలా ఐప్యాక్ ఒక్కటే కాదు, వాలంటరీ వ్యవస్థ కూడా అంతే. అయితే ఈ రెండింటిపై అప్పటి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులను భారీగా ఖర్చు చేయడంపై కూటమి సర్కార్ పలు అనుమానాలను వ్యక్తం చేస్తోందట. అసలు ఈ రెండు సంస్థలు ఏం పని చేశాయి, నిధులను ఎలా ఖర్చు పెట్టాయి అన్న దానిపై కూటమి సర్కార్ లెక్కలు తీస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన జగన్ దాని శిక్షణ బాధ్యతలను ఆ సంస్థకే అప్పగించాలి అనుకున్నారు. అయితే రాజకీయ విమర్శలు వస్తాయని ముందు జాగ్రత్తగా రామ్ ఇన్ఫో అనే సంస్థను తెరపైకి తీసుకొచ్చారట. నిజానికి ఆ సంస్థ శిక్షణ ఇచ్చింది లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా వారు ఐప్యాక్ కనుసన్నల్లోనే పనిచేశారు అని కూటమి సర్కార్ భావిస్తోందట. ఇదే తరహాలో వాలంటీర్లపై పర్యవేక్షణ కాంట్రాక్ట్ కూడా కొనసాగింది. సీన్ కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల శిక్షణ పర్యవేక్షణ పేరిట ఐప్యాక్కు చెందిన సంస్థలకే 554 కోట్ల ప్రజాధనం చేరిందన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. రామ్ ఇన్ఫో, యూని కార్పొరేట్, అదాన్ డిస్టిలరీస్ మధ్య ఉన్న అనుబంధంపై సమగ్ర విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి రావచ్చని కూటమి సర్కార్ భావిస్తోంది. ప్రజలకు సేవ పేరిట నియమించిన వాలంటీర్లను వైసీపీ కోసం ఉపయోగించుకున్న అప్పటి సర్కార్ వారికి శిక్షణ పేరిట 274 కోట్లు దోపిడీకి పాల్పడ్డారని, అదే వాలంటీర్లపై పర్యవేక్షణ పేరిట మరో 280 కోట్ల కాంట్రాక్టు కూడా ఇచ్చినట్టు తాజాగా బయటపడిందని కూటమి సర్కార్ గుర్తించిందట. ఈ రెండు కాంట్రాక్టులు పొందింది రామ్ ఇన్ఫో అనే సంస్థ. అయితే తెర వెనక కథ నడిపించిందేమో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్ సంస్థ అంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. రామ్ ఇన్ఫో ద్వారా ఈ మొత్తం 554 కోట్లు ఐప్యాక్కు చేరినట్టు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయని సమాచారం. ఇంత మొత్తం ప్రజా ధనమంతా వైసీపీకి రాజకీయ లబ్ధి కలిగేలా వాలంటీర్లు ఐప్యాక్ను వాడుకున్నారన్న గుసగుసలు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసత్యాలు, అబద్ధాలు, ఫేక్ ప్రచారాలతో 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఐప్యాక్ వ్యూహరచన చేసిందన్న టాక్ వినిపిస్తోంది. జగన్ సీఎం అయ్యాక ఇందుకు ప్రతిఫలంగా ఐప్యాక్కు మేలు జరిగేలా భారీ ప్రణాళికనే అమలు చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఎక్కడా ఆ సంస్థకు నేరుగా డబ్బులు చెల్లించినట్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఐప్యాక్ సంస్థ డబుల్ ధమాకా కొట్టిందని కూటమి సర్కార్ అనుమానిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటపడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.